యాండోయ్ కట్టెల పొయ్యి మీద చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. చూసేయండి. ఏం లేదండి, మంచిగా శుభ్రం చేసుకున్న చేపల్లో కొత్తంత ఉప్పు, కొత్తంత కారం, కొత్తంత పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు పొయ్యి మీద దాగబెట్టుకుని అందులో కొంచెం నూనె వేసుకుని కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోండి. అలా బాగా ఏగించుకోవాలండి. అప్పుడే చేపల పులుసుకి రుచి. ఇప్పుడు అలా ఏగిన దాంట్లో మంచిగా శనగల మీద నూరిన మసాలా ముద్ద వేసేసుకోండి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకుని బాగా ఏగనిచ్చుకోండి. అయ్యో, మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది చెప్పపోతే ఎలా అండి? అందులో కొంచెం టమాటా ముద్ద వేసుకుంటే రుచి అమోఘం అండి బాబు. మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదండి, అదేనండి చేపల ముక్కలు. అవి వేసుకుని చింతపండు రసం వేసుకుని కొంచెం మగ్గనివ్వండి. ఇప్పుడు వేసేది ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అండి బాబు. ఇది లేకుండా ఏ చేపల పులుసు అవ్వదు. అది వేసుకుని కొంచెం కలుపుకొని మూత పెట్టుకుని మగ్గనివ్వండి. అలా మగ్గిన చేపల పులుసు వాసన వస్తుందండి. పక్కింటి వాళ్ళకి కూడా వచ్చేద్దండి బాబు ఆ వాసన. అంత బాగుంటుంది. ఇలా కొత్తలు ఉడుకుతున్న చేపల పులుసులో కొంచెం కొత్తిమీర పైన జల్లుకొని అలా వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకుని తింటే ఉంటుందండి. అయ్య బాబోయ్, అమోఘం అండి.